హాయ్ అండి, నేను గుణ రైడింగ్ బెస్ట్. నేను రీసెంట్గా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. దాని గురించి నేను యాక్షన్ కెమెరా బుక్ చేయడం జరిగింది. అది ఈరోజే రిసీవ్ అయింది. సో GoProలో అవి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇది అరౌండ్ మనకి 10,000లో వచ్చేస్తుంది ఇది. అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది. నేను చాలా మోటో వ్లాగర్స్ చూసి తీసుకున్నాను. ఇదే మన SJ6 Pro. చాలా మంచి కెమెరా అండి. ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ. చూసుకుంటే డ్యూయల్ స్క్రీన్ వచ్చింది. చూద్దాం అన్బాక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో. సో ఇదండి SJ6 Pro. ఇంకోటి SJ6 వాళ్ళు ఇప్పటి నుంచి కాదండి, మార్కెట్లో చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్ బుక్. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూడండి, ఎక్స్ట్రా ఏమేమి వచ్చాయో. సో ఇది వచ్చి మన ఎక్స్ట్రా మౌంట్స్ అండి. ఇది వచ్చి కెమెరా కేస్ అనుకోండి, మౌంటింగ్ కేస్. అండ్ ఇది వచ్చి కెమెరా లెన్స్ క్యాప్. అండ్ ఇంకా ఇది వచ్చి ఇది కూడా 3M టేప్ అండి మౌంట్స్కి. అండ్ ఇంకా ఇదేంటి, ఇది ఛార్జింగ్ కేబుల్. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ పరంగా. అండ్ ఇది వచ్చేసి స్టిక్కరింగ్ అండి, SJ క్యామ్ వాళ్ళ బ్రాండింగ్ స్టిక్కరింగ్. అండ్ ఇది వచ్చేసి కెమెరా క్లీనింగ్ కోసం క్లాత్ కూడా ఇచ్చారు. అండ్ ఇది కూడా మన ఏదో మౌంట్ సమ్ 2 ఉన్నాయండి మౌంట్స్. ఇది కూడా మౌంట్స్. చూద్దాం దేనికి వర్క్ చేస్తుందో మౌంట్. అండ్ ఇవ్వండి దీంట్లో వచ్చినవి. సరే చూద్దాం, కెమెరా చూద్దాం. అండ్ ఇట్లా వాటర్ ప్రూఫ్ కేసింగ్తో వస్తుందండి ఇది. ఇది మొత్తం ఓవరాల్ లుక్ అండి, ఇలా ఉంటుంది. పైన ఇది ఫ్రంట్ సైడ్, ఇది అన్లాక్. ఇది చాలా 100% వాటర్ ప్రూఫ్ అండి ఇది కేసు. మీరు ఏ విధమైన భయం లేకుండా అండర్ వాటర్ యూజ్ చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇదండి మన కెమెరా వచ్చేసి. చాలా హ్యాండీగా ఉంది, చాలా పోర్టబుల్గా ఉంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్తో ఉంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ అండ్ మైక్రో SD కార్డ్ పోర్ట్ అండి. ఇది స్క్రీన్ అండి, డ్యూయల్ స్క్రీన్. పైన రికార్డింగ్ బటన్. అండ్ ఇది రికార్డింగ్ బటన్ అండి. ఇది వచ్చేసి సెట్టింగ్స్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ కింద వచ్చి బ్యాటరీ అండి. బ్యాటరీ కూడా చాలా హ్యాండీగా ఉంది, తీయడానికి బాగుంది. బ్యాటరీ కూడా ఇట్లా ఉంటుందండి, జస్ట్ ఇన్సర్ట్ అండ్ క్లోజ్. అండ్ ఇది ఫ్రంట్ స్క్రీన్ కూడా ఉంటుంది దీనికి. ఇప్పుడు ఆన్ చేద్దాం. దీనికి ఛార్జింగ్ లేనట్టుందండి. నేను ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టేశాను. సో ఇప్పుడు దాకా డీప్గా దీనికి ఏంటి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి 4K 60 FPS యాక్షన్ కెమెరా, 24 మెగాపిక్సెల్, డ్యూయల్ స్క్రీన్ డిజైన్, 2.0 స్టెబిలైజేషన్, 64GB SD కార్డ్ మినిమమ్, అండ్ 2.4G వైఫై సపోర్టింగ్, స్పీకర్, 18:2 జూము, అల్ట్రా వైడ్ యాంగిల్, వాచ్, అండ్ 30mm వాటర్ కూల్, అండ్ ఎక్స్టర్నల్ మైక్, H.265 రికార్డింగ్, అండ్ వెబ్ క్యామ్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది సన్లైట్లో క్లారిటీ అండి. ఇది ఇలా వస్తుంది క్లారిటీ. చాలా బాగుందండి క్లారిటీ. ఎక్కడ ఏమీ లైటింగ్లో కానీ ఏది కానీ తక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇది మెయిన్గా మోటో బ్లాగర్స్కి కానీ పర్సనల్ వ్లాగింగ్స్కి కానీ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ కానీ వాడుకోవచ్చు అండి. బెస్ట్ అండి. అండ్ నైట్ విజన్ కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత క్లారిటీ ఉందో. పిన్ టు పిన్ చాలా బాగుందండి. 100% పర్చేజ్ చేయొచ్చు దీన్ని. మెయిన్ ఏంటంటే బడ్జెట్ అండి. ఈ బడ్జెట్లో
పర్ఫెక్ట్.